ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా మార్చారు. ఇక 50 నుండి 60 సీట్ల అభ్యర్థుల్లో మార్పు జరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపటికల్లా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక పూర్తిగా జనవరి 1 నుంచి ఈ కొత్త అభ్యర్థులందరూ కూడా ప్రజల్లోకి ఉంటూ ప్రచారంలో భాగంగా ప్రజల వద్దే ఉండాలంటూ కూడా జగన్ ఒక రకంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక 175 స్థానాల్లో ఇప్పటికే 11 మందిని అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించేశారు. 10 జిల్లాల్లో ఇప్పటికే పూర్తయిన కసరత్తుగా నెల్లూరు, కృష్ణా, విశాఖలపై ఈరోజు చర్చ జరుగుతోంది. తుది జాబితా ప్రకారం 51 మందిని కూడా మార్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఫైనల్ లిస్ట్ కూడా కసరత్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ లేదా రేపటికల్లా ఒక అంచనాకు వచ్చి పూర్తి లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి ఈ కొత్త సంవత్సరంలో కూడా అందరూ కూడా నేరుగా ప్రజల్లోకి ఉండి ప్రచారం కూడా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ అశోక్, రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, వైసీపీ సంబంధించిన దాదాపుగా ఫైనలిస్ట్ వైసీపీ సంబంధించిన సెకండ్ లిస్ట్ అయితే రెడీ అయింది. దాదాపు 51 మందితో కూడినటువంటి లిస్ట్ అయితే సిద్ధం చేశారు. అయితే ఈ రోజు రిలీజ్ చేస్తారా, రేపు రిలీజ్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 10 జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసింది వైసీపీ అధిష్టానం. వాటిలో 10 జిల్లాలకు సంబంధించి 51 మంది అభ్యర్థులను మార్పులు చేర్పులు సంబంధించినటువంటి లిస్ట్ అయితే సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో లిస్టును సిద్ధం చేయడం, పూర్తిగా 175 నియోజకవర్గాలు ఎక్కడైతే మార్పులు చేస్తున్నాం ఆ మార్పులన్నింటినీ కూడా కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించి 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఆ కొత్త అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళి పెన్షన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అదేవిధంగా వచ్చే నెలలో ఆసరా చేయూత కార్యక్రమాలకు జరగబోతున్నాయి. వాటిలో భాగస్వామ్యం చేసి పూర్తిగా ప్రజలకు దగ్గరయ్యేలా చేయడం అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు లేదా రేపు ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. చాలామంది చాలా చోట్ల మార్పులు జరగబోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి కానీ లేకపోతే ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ చాలా మార్పులు జరగబోతున్నాయి. చాలా కసరత్తు వైసీపీ చేస్తుందని చెప్పాలి. అంటే 3 అంచెల విధానంలో కసరత్తు చేస్తుంది. మొదటిగా విజయసాయిరెడ్డి వద్దకు నేతలు వెళ్తున్నారు. అక్కడ సీటు గురించి అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ సీటు మార్పుకు సంబంధించిన విజయసాయిరెడ్డి ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే రీజనల్ క్వార్టర్గా ఆయన వ్యవహరిస్తున్నారో ఆ జిల్లా నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డికి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ స్టేజ్లో జగన్ దగ్గరికి వెళ్తున్నారు. జగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సీటు ఉంటుందా, మార్పు ఉంటుందా అనే దానికి సంబంధించిన క్లారిటీ ఫైనల్గా జగన్ ఇస్తున్నారు. ఇలా 3 అంచెల విధానంలో వైసీపీ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సీట్ల అభ్యర్థుల మార్పులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా జగన్ అభ్యర్థులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఎందుకు మార్చాల్సి వస్తుంది, ఏంటి అక్కడ సమీకరణాలు ఏంటి అని కూడా వివరించి వాళ్ళని సర్దుకోవాలని కూడా చెప్తున్నారు. కొంతమందికి న్యాయం చేస్తామని హామీ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు లిస్ట్ అయితే రాబోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మార్గాని భరత్ పేరు ఖరారైంది. నిన్న ఆయన మీడియాతో కూడా అదే విషయం చెప్పారు. అనంతపురం జిల్లాకు సంబంధించి కళ్యాణదుర్గం సంబంధించి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా నిన్న మీడియా ముఖంగానే చెప్పారు. తనని పెనుగొండ వెళ్ళమన్నారని చెప్పారు. పెనుగొండ నుంచి తాను పోటీ చేస్తాను, కళ్యాణదుర్గం వాల్మీకి కమ్యూనిటీకి ఇవ్వాలని నిర్ణయించారు కాబట్టి తాను పెనుగొండ వెళ్తానని చెప్పిన నేపథ్యంలో అలా ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి కానీ వాళ్ళందరికీ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూపించిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి పనిచేసుకోవాలని చెప్పారు. అయితే ఎక్కడైతే సీటు రాని వాళ్ళు ఉంటారో ఇప్పుడు పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ ఆయనకి ఇంకా టికెట్కి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అక్కడ కళ్యాణదుర్గం నుంచి తీసుకొచ్చిన ఉషశ్రీ చరణ్ అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయనకి ఆ శంకర్ నారాయణకి సీటు ఎక్కడిస్తారని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అక్కడ నేతలందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో చోట సీటు సర్దుబాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కూడా సిద్ధారెడ్డికి సీటు లేదని చెప్తున్నారు. ఆయనకి వేరే ఆల్టర్నేటివ్ ఎక్కడ కూడా చూపించట్లేదని తెలుస్తున్నారు. దాంతో అక్కడ కూడా కొంత నేతల అసంతృప్తి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపాడుగా లేకపోతే పి గన్నవరం, అదేవిధంగా గోపాలపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు. వాళ్ళకి వేరే చోట ఆప్షన్ లేకుండా చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత అసంతృప్తి శాఖలు అయితే బయటపడుతున్నాయి. పిఠాపురంలో సంబంధించి పిండం దొరబాబు ఆల్రెడీ జనసేనలోకి టచ్లోకి వెళ్ళారు. జనసేనలో జాయిన్ అవుతారని ఒక ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళను కూడా సర్దుబాటు చేసే ప్రయత్నాలు అయితే వైసీపీ అధిష్టానం చేస్తుంది. నిన్న వైసీపీ క్యాంపు కార్యాలయానికి వసంత కృష్ణప్రసాద్ కూడా పిలిపించి మాట్లాడారు. ఆయన పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో మీరు అక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన కూడా సూచించినట్టు తెలుస్తుంది. కానీ ఆయన పోటీకి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. వాటితో పాటు హిందూపురం ఎంపీ
గోరంట్ల మాధవ్ కూడా సీటు లేదని నిన్న అధిష్టానం చెప్పేసింది. అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా పిలిపించి మాట్లాడారు. ఆయన సీటు విషయం కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సత్తెనపల్లి విషయంలో కూడా నిన్న సజ్జల విజయసాయిరెడ్డి వద్ద అక్కడ సంబంధించినటువంటి నేతలందరూ వచ్చి ఆందోళన చేశారు. అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన చేశారు. నర్సరాపేటలో కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో గురజాల కూడా ఆందోళన జరుగుతుంది. ఇవన్నీ కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. అక్కడ అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తుంది. ఇప్పటికే 10 జిల్లాల కసరత్తు అయితే పూర్తయిందని తెలుస్తుంది. ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో మిగతా 3 జిల్లాలకు సంబంధించి అటు విశాఖ, అదేవిధంగా నెల్లూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి చేసి పూర్తి స్థాయిలో 51 మందితో కూడినటువంటి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. 90, 70 అని అంటున్నారు, కానీ కేవలం 62 మంది మాత్రమే మార్పులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే 11 మందిని ఆల్రెడీ మార్చారు. ఇక ఒక 51 మందిని మాత్రమే మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే నెల వరకు వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఈ ఫైనల్ లిస్ట్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఎట్టికేలకు ఈ నెలాఖరులోపే పూర్తి స్థాయిలో లిస్టును సిద్ధం చేసి ప్రజల్లోకి పంపాలని అభ్యర్థులందరూ కూడా సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అయితే అసంతృప్త సెగలైనవి పార్టీ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. కానీ అధిష్టానం మాత్రం ఎవరైతే బయటికి వెళుతున్నారో, వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదనే విధంగా మాట్లాడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆ పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెబుతారు, తమది బలమైన పార్టీ, బలహీనులంతా వెళ్ళిపోయినా తమకి ఇబ్బంది లేదనే విధంగానే ఆ పార్టీ అధినేతలందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు టికెట్ రాని వాళ్ళందరూ కూడా పక్క పార్టీ వైపు చూస్తున్న నేపథ్యం చూస్తున్నాము. అటు టీడీపీ కానీ జనసేన ఎక్కడ ఆప్షన్ దొరికితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అయితే ఆ నియోజకవర్గాల నుండి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశాలుగా మారే అవకాశం కనబడుతుంది. అయితే సెకండ్ లిస్ట్ 51 మందితో కూడిన సెకండ్ లిస్ట్ వస్తే కనుక ఎవరికి టికెట్ లేదు, ఎవరిని ఎక్కడి నుంచి మారుస్తున్నారనే క్లారిటీ వస్తుంది. కాబట్టి అప్పుడు మరోసారి విభేదాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం కనబడుతుంది. అధిష్టానం మీద సీరియస్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఎక్కడైతే మార్పులు జరుగుతాయో అనే ప్రచారంలో ఉందో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధిష్టానం లిస్టు ప్రకటించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాము, వేరే పార్టీలోకి వెళ్ళాలా లేకపోతే అక్కడే ఉండాలా లేకపోతే లేదా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ లిస్టు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే